బ్రిటన్‌లో ఎలాంటి దరిద్రం పట్టిందంటే, ఈ పాకిస్తాన్ నుంచినో, బంగ్లాదేశ్ నుంచినో, ఆఫ్ఘనిస్తాన్ నుంచినో ఇట్లా వెళ్ళినటువంటి ఇస్లామిక్ దేశాల నుంచి వెళ్ళి, ఇక్కడ మా దేశాల్లో గొడవ జరుగుతున్నాయి, మీ దేశంలో సేఫ్‌గా బతుకుతాం అని వెళ్ళి, అక్కడ తమ మత ధర్మం ప్రకారం బ్రతకాలనుకుంటాం ఒక ఎత్తు. అంతవరకు తప్పే లేదు. కానీ అక్కడున్న ఆడపిల్లల్ని మతం మార్చి తమ వలలో వేసుకొని, తమ మతంలోకి మార్చాలన్నటువంటి ప్రయత్నం, దాన్ని వ్యతిరేకిస్తూ, విభేదిస్తున్నటువంటి బ్రిటన్ పౌరుల మీదనే అరెస్టులు, కేసులు పెడుతుండడం ఒక ఎత్తు. వాళ్ళ మీదనే చివరికి దేశద్రోహం కేసులు పెడుతున్న తీరు ఇంకొక ఎత్తయితే, చివరికి బ్రిటిష్ వాళ్ళని బ్రిటిష్ ప్రభుత్వం కాపాడట్లేదు, బొక్కలో దోస్తుంది. రేసిజం పేరు చెప్పి. కానీ అదే సందర్భంలో ఇట్లా చొరబాటుదారులేమో తమ వాళ్ళని తాము కాపాడుకున్నారు మతపరంగా. తాజాగా లేబర్ పార్టీ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి లేబర్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మేయరు పోలీసుల్ని అడ్డుకున్నటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. దివాన్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి అరాచకం ఏంటి అంటే 15 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఆ అంశం మీద అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే మైనర్ సెక్సువల్ అబ్యూజ్ అన్నటువంటి పేరుతో దానికి సంబంధించినటువంటి వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. అతని ఫోన్లోనే ఉంది. ఆ ఫోన్ని దాచేస్తానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మాజీ మేయర్ ఎవరైతే లేబర్ పార్టీకి సంబంధించిన మేయర్ వెళ్ళి అడ్డుపడి పోలీసులని విసిగించడం కాదు, దాడి చేసినంత పని చేసింది. బ్రిటన్కి పట్టిన ఈ దరిద్రాన్ని వదిలించేవాళ్ళు కరువయ్యారు.